వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర పరిధి పెరగనుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంగా అవతరించనుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా మారనుందంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ జిహెచ్ఎంసి పరిధిని మరింత విస్తృతం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జిహెచ్ఎంసి పరిధి ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ గా ఉందో ఓఆర్ఆర్ బోర్డర్ నే ఇకపై హైదరాబాద్ సరిహద్దుగా మారనుంది. అంటే ఓఆర్ఆర్ వరకు హైదరాబాద్ నగరాన్ని విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ నగరంలో దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలో భాగంగా మొత్తం 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు విలీనం కానున్నాయి. మొత్తం 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో త్వరలో విలీనం కానున్నాయి. ఇందులో ముఖ్యంగా పెదంబర్పేట్, జల్పల్లి, తుర్కయాంజల్, శంషాబాద్, మణికొండ, నార్సింగి, ఆదిపట్ల, దుమ్మైగూడ, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, పోచారం, ఘటకేసర్, గుండ్లపోచంపల్లి, తుమ్కుంట, కొంపల్లి, అమీన్పూర్, బడంగపేట్, బండ్లగూడ, జాగీర్, మీర్పేట, తెల్లాపూర్, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, బోడుప్పల్, నిజాంపేట, దుండిగల్, బొల్లారం మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వీటిలోకి వస్తాయి. మొత్తం ఈ 27 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు విలీనం చేసే ప్రతిపాదనకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే మొత్తం ఇందులో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు. అయితే దీనికి సంబంధించినటువంటి కార్పొరేషన్ చట్టం కావచ్చు, ఇటు తెలంగాణ చట్టం కావచ్చు, దీనికి సంబంధించి సవరణలు చేసే ప్రతిపాదనకు కూడా జిహెచ్ఎంసి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీనిపై అధ్యయనం చేసి ఆమోదం తెలిపేందుకు జిహెచ్ఎంసి ఆమోదం తెలిపింది. త్వరలో దీనికి సంబంధించినటువంటి చట్ట సవరణలు కూడా జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. హైదరాబాద్ ప్రస్తుతం హైదరాబాద్ ఏరియా అయితే 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఇది ఈ విలీన ప్రక్రియ కనుక పూర్తి అయితే హైదరాబాద్ విస్తీర్ణం కాస్త 650 చదరపు కిలోమీటర్ల నుంచి ఏకంగా 2735 చదరపు కిలోమీటర్లకు పెరగనుంది. అంటే దాదాపు 4 రెట్లు పెరగనుంది. 4 రెట్లు పెరిగిన తర్వాత దేశంలోనే అతిపెద్ద నగరంగా, అతిపెద్ద నగరపాలక సంస్థగా హైదరాబాద్ అవతరించనుంది. ఇప్పటి వరకు ముంబై గ్రేటర్ ముంబై పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కలుపుకుంటే దాదాపు 2100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అయితే వన్స్ ఈ విలీన ప్రక్రియ హైదరాబాద్ కి సంబంధించిన జిహెచ్ఎంసి విలీన ప్రక్రియ పూర్తయితే ఈ 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కలిస్తే హైదరాబాద్ నగర విస్తీర్ణం ఒక్కసారిగా 2735 చదరపు కిలోమీటర్లకు పెరగనుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇది అతిపెద్ద కీలకమైన నిర్ణయంగా చెప్తున్నారు. దీని పట్ల ఏ మున్సిపాలిటీల నుంచి, ఏ కార్పొరేషన్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయా, వ్యతిరేకత వ్యక్తమవుతుందా లేదా అనేది ఇంకా వేచి చూడాల్సింది. ప్రస్తుతం అయితే తెలంగాణ కేబినెట్ దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఏదైతే మున్సిపాలిటీలు ఇందులో విలీనం అవుతాయో అవి ఇకపై సర్కిల్ కార్యాలయాలుగా పిలువనున్నారు. ఆ తర్వాత ఏదైతే కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనం అవుతాయో వాటిని జోనల్ కార్యాలయాలుగా పిలువనున్నారు. సో దీనికి సంబంధించిన ప్రక్రియకు సంబంధించి విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి చట్ట సవరణలు అవన్నీ పూర్తయితే మాత్రం ఖచ్చితంగా ఈ విలీనం అనేది అమల్లోకి వస్తుంది. ఒక్కసారిగా హైదరాబాద్ నగరం పరిధి 4 గింతలు పెరిగి దేశంలోనే అతిపెద్ద నగరంగా మారనుంది.